తండ్రిని పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న జగన్ను ఓదార్చాల్సిన నాయకులు కక్ష సాధింపుకు దిగారు. ప్రజలు మాత్రం మేమున్నాము అన్నారు. అయినా సరే కుట్ర రాజకీయాలు చల్లారలేదు. వైఎస్ జగన్ మా నాయకుడు అంటూ జనహోరు నినదిస్తున్నా కుతంత్రాలు ఆగలేదు. జగన్ను పద్మ వ్యూహంలో బంధించాలనుకున్నారు. ప్రజలు మాత్రం వెల్లువల జగన్ వెన్నంటే నిలిచారు. అతను అభిమన్యుడు కాదు అని గుర్తు చేశారు. పద్మవ్యూహాల్లో ఇరుక్కోవడానికి జగన్ గారు ఏమి అభిమన్యుడు కాదు, ఆయన ఒక అర్జునుడు. అభిమానంతో ఆ పద్మ వ్యూహాన్ని విజయవంతంగా ఛేదించుకొని ముందుకు వస్తాడు. అభిమన్యుడు కాడు, వీడు అర్జునుడు కాడు, ప్రజలందరిలోన ఒకడు సామాన్యుడు వీడు. అభిమన్యుడిలాగా వీడు అర్థజ్ఞాని కాడు, అర్జునుడికి ఆనాడు శ్రీకృష్ణుడు తోడు. ఎవ్వరంటలేదు ఒంటరైతే కాడు, వీర మాత పెంచిన మన తెలుగు బిడ్డ వీడు. అమ్మ జీవెనున్నోడు అసలు ఓడిపోడు, ఎంత శత్రువైనా అంతు తీర్చుతాడు. శక్తి ఉంది, యుక్తి ఉంది, గుండె నిండా దమ్ము ఉంది, అస్త్రముంది, లక్ష్యముంది, మొక్కమోని దీక్ష ఉంది. వ్యూహాల్లో ఇరుక్కోవడానికి జగన్ గారు ఏమి అభిమన్యుడు కాదు, ఆయన ఒక అర్జునుడు. మీ అందరి అభిమానంతో ఆ పద్మ వ్యూహాన్ని విజయవంతంగా ఛేదించుకొని ముందుకు వస్తాడు. అగ్గి పిడుగు వీడు సామాన్యుడు కాడు, దెబ్బ తిన్న పులి నాలిక దూకుతాడు. అభిమన్యుడు కాడు, వీడు అర్జునుడు కాడు, ప్రజలందరిలోన ఒకడు సామాన్యుడు వీడు. అభిమన్యుడిలాగా వీడు అర్థజ్ఞాని కాడు, అర్జునుడికి ఆనాడు శ్రీకృష్ణుడు తోడు. ఎవ్వరంటలేదు ఒంటరైతే కాడు, వీరమాత పెంచిన మన తెలుగు బిడ్డ వీడు. తొలిగిపోయినా కూడా ఈ రోజు అందరమైనా కూడా జగన్ ఎటుపోతాడో అటుపోయే వాళ్ళమే. ఈ రోజు సోనియా ఎంత విధి చేసినా కూడా ఆయన తీసివేయాలన్నా కూడా ఆయన పార్టీ ఏ పార్టీ పెట్టినా కూడా ఈ జనం అంతా కూడా జగన్తో పోయే వాళ్ళమే. కానీ సోనియా గీని అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ అనేది లేదు. వేరే పార్టీ పెట్టుకున్నా కూడా జగన్తో వెళ్ళిపోయే వాళ్ళం మేమంతా కూడా. ఈ 14 ఏళ్ళు ఆయన పడ్డ హింస కాదు, అయినా ఇదంతా కడుపులో పెట్టుకున్నాడు. ఆయన ప్రజలకు ఏం తక్కువ చేశాడని ఇవాళ ఆయన సోనియా గారిని చూసి ఓట్లేశారు. ఈ రోజుల్లో రాజశేఖర గారు చూసి ఓట్లేశారు. రాజశేఖర గారు ఇవాళ అందరినీ రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని ఆదుకున్నాడు ఆయన.